అయోధ్యలో రెచ్చగొట్టుడు చర్య ప్రారంభమైంది. అయోధ్య ఆలయం ఏదైతే బాబర్ కట్టడం కూలిన తర్వాత సుదీర్ఘకాలపు న్యాయ పోరాటం తర్వాత అక్కడికి వచ్చినటువంటి అయోధ్య రామమందిర నిర్మాణం ఈ మధ్యన సంపూర్ణం కావడం, ఆ అయోధ్య ప్రాంతం అంతా అద్భుతంగా తయారవుతుంటే గొడవలు బిగించేయడానికి రెడీ అయ్యారు. కాశ్మీర్లోని షోషియా నివాసి అహ్మద్ షేక్ అయోధ్య కాంప్లెక్స్లోకి ఎంటర్ అయ్యి అక్కడ ఉన్నటువంటి గుడి లోపల నమాజ్ చేయడానికి ప్రయత్నించాడు. అతను అనుమానాస్పదంగా తిరగటం కలకలం రేపింది. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది కస్టడీలోకి తీసుకుని విచారిస్తే శ్రీనగర్కి చెందిన వ్యక్తిగా తేలింది. ఇతనితో పాటు ఆలయ సమీపంలోని పలువురు వ్యాపారస్తులు కూడా అదుపులో తీసుకున్నారు. ఈ నేపథ్యంలో భద్రతా బలగాల ప్రాంతం అంతా కూడా చెక్ చేస్తున్నాయి. ఏంటంటే ఇతను అక్కడ నమాజు చేయడానికి ప్రయత్నించడం, వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నటువంటి ఇక్కడే విచిత్రం ఏంటో తెలుసా, ఈ వార్త రాసినటువంటి ఈనాడు అతని పేరు రాయడానికి వెనకాడటం అన్నటువంటిది విచిత్రం. ఏది డిజిటల్ మీడియాలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరగడం కలకలం రేపింది అన్నది. ఇంకా ఎంతో బెటర్ ఏబిఎన్ వాళ్ళు అయితే ఆ పేరన్నా రాశారు. అది పక్కన పెడితే అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సంబంధించి తర్వాత గొడవలు సృష్టించడానికి రంగం సిద్ధం చేస్తున్నారన్న సీను అర్థమవుతుంది.